హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ వీడియో అనమాట. ఎందుకంటే నా ఎంటైర్ 4 years జర్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. లిటరల్లీ ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉంటుంది. సో అలానే నేను కూడా బీటెక్లో అయితే జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ మాత్రం ఓకే చాలా బాగుంది, ఇంత పెద్ద కాలేజా అది ఇది అన్నట్టు అనిపించింది. కాకపోతే క్లాసెస్లో మాత్రం నాకు సబ్జెక్ట్స్ అస్సలు అర్థమయ్యేవి కాదు. కింద మీద పడి అయితే స్టడీస్ మీద ఫోకస్ చేసి ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేశాను. నాకు మొత్తం ఫస్ట్ ఇయర్లో నా చుట్టుపక్కల ఉండే వాళ్ళ కోసం అయితే ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేదాన్ని. నో అనే విషయం చెప్పడం రాదు నాకు. అండ్ లిటరలీ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత నన్ను నేనైతే మార్చుకున్నాను. అండ్ ఈ ఎంటైర్ బీటెక్ లైఫ్లో నేనైతే చాలా నేర్చుకున్నాను. మెయిన్గా ఫస్ట్ థింగ్ ఏం నేర్చుకున్నానంటే నో చెప్పడం. మీరు అనుకోవచ్చు ఏంటి నో చెప్పడం పెద్ద విషయమా అని. నిజంగా నాకైతే చాలా పెద్ద విషయం. నేను అస్సలు నో చెప్పలేను ఈజీగా. అండ్ ఈ ఎంటైర్ 4 years జర్నీలో ఎన్నో కోపాలు, ఎన్నో గొడవలు, ఎన్నో హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి. లిటరల్లీ నాకైతే లగేజ్ సర్ది ఖాళీ రూమ్ లాక్ వేస్తుంటే చాలా బాధ వేసింది అనమాట. ఏదో పైకి అలా హ్యాపీగా కనిపిస్తున్నాను కానీ లిటరలీ ట్రైన్ కదిలిన నెక్స్ట్ నిమిషమే నాకైతే కళ్ళలో నుంచి నీళ్లు బడబడా కారిపోయాయి. ఐ డోంట్ నో నేను ఇంత ఎమోషనల్ అవుతానని ఈ లాస్ట్ మినిట్ వచ్చేంతవరకు నాకు కూడా తెలియదు. అండ్ థర్డ్ ఇయర్ 4th year అయితే అసలు ఎలా అయిపోయాయో కూడా తెలియదు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, బీటెక్ లైఫ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఆ లైఫ్ రాదు. ఈ ఎంటైర్ జర్నీలో మనుషులతో ఎలా మాట్లాడాలి, అసలు మనుషులు ఎలా ఉంటారు, మనం ఎలా డీల్ చేయాలి, అండ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మనుషులు అనేది మనకి ఎన్ని యాంగిల్స్ చూపిస్తారు, ఇవన్నీ మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. అండ్ నేనైతే నా కాలేజ్ డేస్ని చాలా మిస్ అవుతున్నాను. ఈ వీడియో కనుక ఎవరైనా బీటెక్ వాళ్ళు చూస్తున్నట్లయితే కమెంట్ సెక్షన్లో బీటెక్ అని కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చలో బాయ్ గైస్.